నిజంగా టాలీవుడ్లో ఇవాళ విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు. సీనియర్ నటుడు మురళీమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. నమస్తే మురళీమోహన్ గారు. నమస్తే అండి. నమస్తే. మురళీమోహన్ గారు, నిజంగా రామోజీరావు లాంటి లెజెండ్ మృతి ఇవాళ తీరని లోటు. కేవలం మీడియా రంగానికి కాదు, సినిమా రంగానికి కూడా. ఆయన ఎన్నో అవార్డులు, రివార్డులు, అలాగే అనేక రికార్డులు ఆయన సొంతం. మీకున్న అనుబంధం ఏంటి వ్యక్తిగతంగా? ముఖ్యంగా ఉషా కిరణ్ మూవీస్లో కావచ్చు, రామోజీరావుతో కావచ్చు, మీకున్న అనుబంధం ఏంటి? ఆయన ఎలా ఉండేవారు మీతో? అలాగే ఆయన మృతి పట్ల మీరు ఎట్లాంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తారు? ఆయన గుడివాడ దగ్గర ఊర్లో, చాలా చిన్న పల్లెటూరులో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఆయన కృషి, దీక్ష, పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదు అనే దాన్ని నిరూపించిన వ్యక్తి. ఆయన వివిధ రంగాల్లో, ఆయన న్యూస్ పేపరే కాకుండా, టీవీలే కాకుండా, మార్గదర్శనం చిట్ ఫండ్స్లే కాకుండా, మరి అలాగే వస్త్ర వ్యాపారంలో కానీ, చివరికి పత్ర వ్యాపారం లాంటి దాంట్లో కూడా, అన్నింటిలో ఏది చేసినా కూడా బంగారం వ్యయం చేసింది. తనదంటే తన ప్రత్యేకతను కూడా ప్రతి చోట నిలబడ్డాడు. ఎక్కడ కూడా నేను కమర్షియల్ వాల్యూస్ కోసం, దీనికోసం అని కాదు, నేను నిష్పక్షపాతంగా ఉండే పేపర్గా ఉండాలి, నేను న్యూస్ ఇచ్చారంటే మంచి న్యూస్గా ఉండాలి, ఊహాగానాలు నేను రాయను అని అట్లా అంత అద్భుతంగా చేసిన వ్యక్తి. ఇవన్నీ కాకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమకి గర్వకారణమైనటువంటి రామోజీ ఫిల్మ్ సిటీ, ఇంటర్నేషనల్ ఫిల్మ్ సిటీ, వరల్డ్లో అంత గొప్ప సిటీ అన్ని ఎకరాల్లో, అన్ని గార్డెన్స్లో ఎక్కడ లేదు. అలాంటి అద్భుతమైన సిటీని కూడా మన తెలుగు పరిశ్రమ ఇచ్చి మన గౌరవాన్ని, జాతి గౌరవాన్ని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళారు. ఎన్ని లొకేషన్స్ అని అక్కడికి వెళ్ళి షూటింగ్ చేసుకోండి, అద్భుతమైన లొకేషన్స్. దేవాలయం కావాలంటే ఉంది, రైల్వే స్టేషన్ కావాలి ఉంది, ఎయిర్పోర్ట్ కావాలి ఉంది, ఏది కావాలన్నా కూడా అన్ని ప్రతిదీ మీది ఫలానది ఒక్కసారి కాంపౌండ్లో అడుగు పెడితే సినిమా పూర్తి చేసుకొని బయటకు వచ్చేవరకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి దాంట్లో. అలాంటి అద్భుతమైన స్టూడియోని నిర్మించి భారతదేశంలో ఉన్న అన్ని భాషలు కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్లు చేసుకుని చేయటమే కాకుండా, మరి ఆయన చేసిన నిష్పక్షపాతమైనటువంటి సేవకి భారత ప్రభుత్వం కూడా పద్మ విభూషణ్ బిరుదునిచ్చి కూడా ఆయన్ని గౌరవించారు. అక్కడికి నరేంద్ర మోడీ లాంటి వారు కూడా ఆయన దగ్గరికి ఫోన్ చేసి ఆయనతో మాట్లాడి ఆయన సలహాలు తీసుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటి గొప్ప వ్యక్తి, మరి ఎంతో మందికి మార్గదర్శకమైన వ్యక్తి, కొన్ని లక్షల మందికి ఆయన పేపర్లలో కానీ, ఆయన వ్యాపారాల్లో కానీ ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తి వాళ్ళు చనిపోయారంటే చాలా చాలా బాధగా ఉన్నాయి. వారి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకో, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీమోహన్ గారు. రైట్. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయమయ్యారు. రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలో జన్మించారు రామోజీరావు. 2016లో రామోజీరావుకు పద్మ భూషణ్ అవార్డుతో ప్రభుత్వం సత్కరించింది. ఆయనకు ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన సొంతంగా చెప్పొచ్చు. ఎన్నో ఘనతలను సొంతం చేసుకున్నారు. రామోజీరావు కేవలం మీడియా రంగంలోనే కాదు, చలనచిత్ర రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. ప్రపంచ ప్రఖ్యాత ఫిలిం సిటీని స్థాపించి